ప్రైజ్ ద లార్డ్. ఈ దిన దేవుని వాగ్దానము, యుక్త మార్గము తప్పక నడుచుకుని వారికి ఆయన కేడముగా ఉన్నాడు. సామెతల గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనము. యుక్త మార్గము అనగా మంచి మార్గము. దేవుని మార్గము మంచి మార్గము. ఈ మార్గంలో తప్పక నడుచు వారికి ఆయన కేడముగా ఉన్నారు అనగా కాపాడువాడు, రక్షించువాడు, విడిపించువాడు. ఆయన మార్గములు చక్కనివి. ఆ మార్గము చాలా పెద్దది అని మనం అంటాము. అయితే దేవుడు భయపడకు, నేను నిన్ను నడిపిస్తాను. ఆ మార్గము ఇరుకుగాను కష్టముగాను ఉన్న మార్గమంతా ప్రకాశమయంగా ఉంటుంది. ప్రభువు మన మార్గదర్శి అయిన ఎడల ఆయన యొక్క క్షేమకరమైన నడిపింపు మనం కూడా పొందుకోవచ్చును. ఆయన మార్గము రాజమార్గము, అది పరిశుద్ధ మార్గము. ఆయన మార్గములను అనుసరించిన వారు ఏ పని చేసినా ఎక్కడ తిరిగినా వివేకముగా నడుచుకుంటారు. ఆయన మార్గంలో నడిచిన వారు దీర్ఘాయుష్మంతులగుదురు. ఆయన మార్గము యథార్థమైనది, అందులో నడుచు వారి అడుగు ఇరుకున పడదు. కానీ మనము ఆ తిన్నని మార్గాన్ని మరిచిపోయి కయ్యను మార్గమును, బిలాము నడిచిన తొప్పు త్రోవను, కోరాహు మార్గమును అనుసరిస్తున్నాము. అప్పుడు మన గొయ్యని మనమే త్రవ్వుకున్న వారం అవుతాము. అది మరణమునకు త్రోవ తీస్తుంది. ఒకని యందు సరైనదిగా కనపడు మార్గము కలదు, అయితే తుదుకు అది మరణమునకు త్రోవ తీయును. కాబట్టి మనము బ్రతుకు మార్చుకోకుండా యుక్త మార్గమును తృణీకరిస్తే మనము నష్టపోతాము. దైవ జ్ఞానము కలుగు యథార్థ మార్గమును అనుసరించి ప్రభువుకు ప్రీతికరమైన పాత్రగా జీవిద్దాము. ఈ దిన దేవుని వాగ్దానము మనందరి జీవితంలో నెరవేరులాగున ప్రభు కృప మనకి తోడై ఉండునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.